గాంధీ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్లి తెలంగాణకి ఇవి కావాలని ఏమన్నా ఇచ్చిందా మీరు? ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో, తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ కావాలనో, తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో, సెమీ కండక్టర్కి సంబంధించిన అనుమతులు కావాలనో ఏదైనా మీరు ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్లో ఉందో చెప్పండి, ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడిరో చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు. మీది ఎంతసేపున్నా సైంధవ పాత్ర. ఈరోజు కేసీఆర్ దిగిపోయిన బాధలో, ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకు అడ్డం పడుతున్నాడు. కిషన్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఈ అనుమతులు తీసుకొని హైదరాబాద్కు రావాలి. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు, ఆటో పోతే ఆటో ఇస్తాం, లారీ పోతే లారీ ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం అన్నాడు. గుండు లేదు. బైక్ పోతే బైక్ ఇస్తాం అన్నాడు. గుండు పోతే గుండు ఇస్తాం అన్నాడు. గుండు లేదు, అరగుండు లేదు, గుండు సున్నా. ఇది మీ హామీ కాదా? ఎన్నికల్లో మీరు ఇచ్చింది కాదా? నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 2014 ఇచ్చిన ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చినో లెక్క చెప్పండి. నరేంద్ర మోడీ గారు 2022 లోపల ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చిందో లెక్క చెప్పండి కిషన్ రెడ్డి గారు. మీరు రైతుల ఆదాయం 2 ఇంతలు చేస్తా అని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి 100 మందిని బలి తీసుకున్నారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు. అప్పుడే మర్చిపోయినరా మీరు? ఇవాళ తెలంగాణలో బీసీ కులగణన చేస్తే బీసీ కులగణనలో మైనారిటీలను చేర్చారు కాబట్టి మేము తిరస్కరిస్తాం, రద్దు చేస్తామంటున్నారు. నేను కిషన్ రెడ్డిని సూటిగా అడుగుతున్న, పక్కలున్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా, పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే. పక్కలున్న రాష్ట్రంలో మైనారిటీలకు బీసీ రిజర్వేషన్లు లేవా? ఇవాళ కిషన్ రెడ్డిని బండి సంజయ్ సూటిగా సవాల్ ఇసురుతున్నా నేను. గుజరాత్లో 29 ముస్లిం ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో. బీహార్లో 26 ముస్లిం బీసీ కులాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి. మీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు, మీ రాష్ట్ర ప్రభుత్వాలలో బీసీ రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీలకు వస్తున్నాయి. మండల్ కమిషనే రికమెండ్ చేసింది బీసీ ఉపకులాలలో మైనారిటీలు ఉన్నారు అని. దూదేక్లా, నూర్ భాష ఇట్లాంటివి చాలా మైనారిటీ ఉపకులాలు ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఈరోజు కులగణన జరిగితే మీరు అధికారం కోల్పోతుందనే దుఃఖంలో కిషన్ రెడ్డి గారు ఈరోజు అడ్డం పడుతున్నాడు బీసీ కులగణన మీద. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మా మిత్రుడు కృష్ణమాదిగని పాపం కౌగిలించుకున్నారు, బాగానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికలల్లో. మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు ఏబిసిడి వర్గీకరణ చేయట్లేదు? మాదిగ ఉపకులాలు ఒకనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రము, ఆ రోజు మాదిగ ఉపకులాలు వర్గీకరణ అమలు జరిగింది కదా. ఈరోజు తెలంగాణలో మేము అమలు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు తీసుకోలేదు కిషన్ రెడ్డి గారు? ఇది మాదిగలకు చేస్తున్న ద్రోహం కాదా? పక్క రాష్ట్రంలో మీరు బీసీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ మీరు రద్దు చేస్తారా? మీకు చిత్తశుద్ధి ఉందా? నీకు ధైర్యం ఉన్నదా కిషన్ రెడ్డి? ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేసి మైనారిటీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయించినా నువ్వు? అంటే కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొంది పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది కిషన్ రెడ్డికి?